కదా, మరి మీ నమ్మకం నాకు అర్థం కావాలి. డానియల్ కామెంట్ చేశారు ఏంటంటే సీఎం పిఎం వస్తేనే ట్రాఫిక్ క్లియర్ చేస్తాం, అలాంటిది దేవుడే వస్తున్నాడు ఆయన కొంత క్లియర్ చేసుకోవాలి కదా, దాని తాలూకా సిచ్యువేషన్ ఇదంతా అంటే ఆయన కామెంట్ చేశారు. సో భవ్యశ్రీ అంట యుగాంతం వస్తుందని కామెంట్ చేశారు. పోతాం అందరం పోతామని కామెంట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళందరికీ సరదాగా ఉంది. అటు అమెరికాలో టెక్సాస్ నగరంలో ఫ్లడ్స్ రావడం విషయం చెప్తుంటే అందరూ కూడా ఎస్ అంతా పోతారని కామెంట్ చేస్తున్నారు. జపాన్లో భూకంపాలను డాలకంగానే కామెంట్ చేస్తున్నారు. సో దేవుడు వచ్చే కాలం దగ్గరలో ఉంది బ్రదర్. దేవుడు వచ్చేటప్పుడు భూమి మీద ఒక్క పార్టీ కూడా ఉండకుండా ప్రకృతి ద్వారా ఒక్క పార్టీ కూడా ఉండదట. మరి ఏం పార్టీ అది మీరు కామెంట్ చేయండి. పొలిటికల్ పార్టీయా లేకపోతే ఇంకేదైనా? సో యుగాంతం వస్తుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తోంది అట భవ్యశ్రీ క్రియేషన్స్. సో ప్రకృతి ప్రకోపిస్తుంది, ఎగ్జాక్ట్గా ప్రకృతి ప్రకోపిస్తోంది. సో డానియల్ ఏం చెప్తున్నారంటే బాబాబంగా చెప్పినా జరగదు, ముందే చెప్పేశాడు ఇలాంటివి జరుగుతావని. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎవడో చెప్తే జరిగేది ఏంటండి అని కూడా కామెంట్ చేశారు ఆయన. తర్వాత భగవంతుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడట, రావాలి యుగాంతమని భవ్యశ్రీ క్రియేషన్స్ కామెంట్ చేశారు. పర్వాలేదు మీరు వచ్చి చెప్పడం నిజం కావాలి అనే కోరుకుంటున్నారు. ఎస్, ఇక్కడ అక్షయ కామెంట్ చేశారు కదా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏది కూడా కావాలని ఎవరికి కోరిక ఉండదు. మీరు మమ్మల్ని కొంత ఇక్కడ కామెంట్స్ రూపంలో ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది. ఐ క్లియర్లీ టెల్ అగైన్, మీకు అవసరమైతే అక్కడ పక్కనే మీకు చాలా క్లియర్గా ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. జపాన్ ఎర్త్క్వేక్స్ నా పక్కనే మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. నేను చెప్పడం కాదు, అక్కడ ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. బేసిక్గా ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే ప్రభుత్వాలే దాని సమస్యని తీర్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టరు. బికాస్ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎమర్జెన్సీ సిచ్యువేషనే కదా. సో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకో, కానీ ప్రభుత్వాలే అలర్ట్ జారీ చేస్తున్నాయంటే ఏ సివియర్గా అక్కడ సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోండి. సో ఏం రాదు, నథింగ్, భయపడకండి అని శ్రీధర్ కుమార్ అంటున్నారు. మనకేం ఇబ్బంది లేదు, ఇండియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండియాకి ముప్పని ఎక్కడా కూడా చెప్పలేదు నేను. ఇండియాకి ముప్పని ఏ పదం కూడా ఎక్కడ నేను మాట్లాడలేదు. సో మనం చేసే తప్పులు అలా ఉన్నాయని చెప్పి వెంకటేష్ ఆకుల కామెంట్ చేశారు. సార్ నిజం క్లీన్ అండ్ గ్రీన్ అంట, వెంకటేశ్వర్లో క్లీన్ అండ్ గ్రీన్ అంట. రామకృష్ణ అనితిక ఆలోచనలు కాని పని చేసుకోండి అంట. సో దేవుడే కాపాడాలని ఇంకోరు కామెంట్ చేశారు. మౌనికాపి. సో బెజ్వాడ్ జేఎఫ్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి, యుగాంతం రావద్దు అంటున్నారు. జన్గమ్ రాజమల్లు, ఎస్ నిజంగానే మేము కోరుకుంటున్నారు, యుగాంతం రావద్దనే కోరుకుంటున్నాం. సో హే కృష్ణ ప్లీజ్ సేవర్స్ అంట. బొండడా సిబ్లింగ్స్ గోవిందా అని ఇంకొకరు కామెంట్ చేశారు. మీరు ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేయండి, బికాజ్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని బాబాబంగా చూసా అని మీరు నమ్ముతున్న లేదా కామెంట్ చేయండి. బికాజ్ అక్కడ మీరు గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ దేశాల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. అక్కడ మొత్తం భీకరమైన పరిస్థితి నెలకొంది. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా తన ఆధిపత్య ధోరణికి ఇంకా కూడా కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపుగా భూకంపాలు వస్తున్నాయి. మనం అనుకున్నామా హైదరాబాద్లో భూకంపం వస్తుందని, ఆంధ్రప్రదేశ్లో భూకంపం వస్తుంది అనుకున్నామా? కానీ వచ్చింది. అదంతా కూడా ప్రకృతి, మనం ఏం చేయలేదని అడ్డుకోలేము. బట్ అలర్ట్గా ఉండడం మాత్రం డెఫినెట్గా అవసరమే. కానీ జపాన్లో మాత్రం పక్కాగా వస్తుందని అక్కడ రీసెర్చ్ సైంటిస్టులు చెప్తున్నారు. జపాన్లో వస్తుందని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి. దాని తాలూకా మీకు అవి ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాయి. అక్కడ ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయో. ఎస్ కళ్యాణ్, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ని ప్రభుత్వాలు ఎలా అంచనా వేస్తున్నాయి, ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది? రైట్ మనోజ్, మనం చూస్తే నాకు తెలిసి జపాన్ ఇంతకుముందు కూడా వచ్చిన సునామీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈసారి కూడా మరి ఆ సునామీ ఎఫెక్ట్ని తట్టుకోవడానికి పెద్ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఏదైతే ఉందో ఆ తరహాలో ఏదైనా పెద్ద వాల్ని మనం కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఒకటి ఉంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ కావచ్చు, అక్కడ కట్టే ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం దాంట్లో గ్రేడ్ పెంచి, అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని, అంటే వాళ్ళు ఇంకొంచెం పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచి కన్స్ట్రక్షన్ చేసి వాటిని వాళ్ళు దాన్ని ఎదుర్కొనే ఆలోచన చేస్తున్నారని మనకు ఒక పక్కన అర్థమవుతుంది. మనం ఇంకో పక్కన మనం చూస్తే కనుక ప్రపంచంలో ఆసియాలో కావచ్చు, లేకపోతే అమెరికాలో కావచ్చు, సౌత్ అమెరికా కావచ్చు, ఇలా యూరోప్లో కావచ్చు, ఈ మధ్య ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అంటే ఫ్లడ్స్ కావచ్చు, మనకి ఎర్త్క్వేక్స్ కావచ్చు, లేకపోతే వోల్కానిక్ ఇరప్షన్స్ కావచ్చు, ఇండోనేషియాలో ఏదైతే మనకి అగ్నిపర్వతం ఉందో అది కూడా కావచ్చు. ఇట్లా అన్ని రకాలుగా మనకి యుగాంతం అనేది ముందు ఉంది అని అన్ని రకాలుగా సంకేతాలు ప్రకృతి మనకు చూపిస్తుంది. ప్రకృతి కంటే మనం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రకృతిని మనం క్వశ్చన్ చేస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ఇండియా పైన ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా?
రైట్ మనోజ్, మనం చూస్తే ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రాక్ మీద ఉన్నాయి. ఇవన్నీ ఒక టెక్టానిక్ ప్లేట్ మనది ఏదైతే ఉందో, మనది గోండ్వానా ఒక టెక్టానిక్ ప్లేట్ మీద మనం అందరం ఉన్నాం. ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో మాత్రం మనకు అసలు ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువనే అని చెప్పుకోవచ్చు. కానీ హిమాలయ పర్వతాలకు ఏదైతే దగ్గరగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో, ఉత్తరాఖండ్ కావచ్చు, లేకపోతే మనకి ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అండ్ ఇటు నార్త్ ఈస్ట్ మన 7 సిస్టర్స్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో మూమెంట్స్ ఎక్కువ ఉండి అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తే కనుక మనం గడిచిన కొన్ని రోజులలో చూస్తే కనుక కూడా మనము ఉత్తరాఖండ్లో ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్, అంటే మనకు క్లౌడ్ బస్ట్ అయిపోయి అప్పటికప్పుడు వరదలు రావడం కానీ, లేకపోతే కొండ చర్యలు కూలిపోవడం కానీ, ఇలాంటివన్నీ మనకు నార్త్లో కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రానున్న రోజుల్లో మేబీ దాని ఎఫెక్ట్ ఎంతో కొంత మనకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాలు ఇప్పుడైతే సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక సాలిడ్ రాక్ మీదనే ఉన్నాం. ఈ రాక్ మీద పెద్దగా మనకి ఇంతకుముందు గతంలో మనం చూసుకున్నా కూడా ఎక్కువ మనకి ఈ ఎర్త్క్వేక్స్ అనేవి, భూకంపాలు అనేవి మనకి ఎక్కువ ఇంతకుముందు లేవని మనం చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. సో ఎవ్రీవన్ షుడ్ ప్రే టు గాడ్ అని కామెంట్ చేస్తున్నారు. నిజంగానే ఇక్కడ ఇప్పుడు జపాన్ని డెఫినెట్గా ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలు చూసినా, ప్రభుత్వాల యొక్క హెచ్చరికలు, విధానాన్ని మనం చూసినా కూడా పెద్ద ఎత్తున డెఫినెట్గా వీ షుడ్ ప్రే టు గాడ్. నిజంగా ఏం జరగకూడదు. ఇక్కడ మీరు చాలామంది తప్పు 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 అంటున్నారు. నాకు అర్థం కాలేదు, మీరు అసలు ఎట్లా, మీరు సైంటిస్ట్లా లేకపోతే ఏంటి? అక్కడ సైంటిస్ట్ చెప్తున్న మాటని మీకు వార్తా రూపంలో అందిస్తున్నాం. మీకు అక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వార్తా రూపంలో అందిస్తున్నాం. ఇక్కడ కూడా ఆర్టీవీ అది రావాలని కోరుకోవడం లేదు, లేకపోతే ఎందుకో పిచ్చి పిచ్చిగా చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. కానీ మీరు చెక్ చేయండి. అవసరమైతే మీరు కూడా, మీ దగ్గర కూడా సోషల్ మీడియా ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉపయోగించి మీరు కూడా చెక్ చేయండి. నిజంగా జపాన్ ఎటువంటి పరిస్థితి ఉంది, ఈ 9 ట్రోఫీ అంటే ఏంటి, ఎలా వస్తుంది, జపాన్ ఎటువంటి ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, ఇలాంటి సెర్చ్ చేయండి. మీరు ఊరికనే ఏదో ఇదంతా తప్పు అనుకుంటే పొరపాటు పడ్డట్టు. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ టు సే దట్ నేను ఆర్టీవీగా ఎప్పటికప్పుడు గ్లోబల్ లెవెల్ జరిగేటువంటి విషయాలను కూడా తెలుగులో మనందరికీ అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది యుద్ధమైనా, ఎటువంటి విపత్తు అయినా, ఎంతటి సిచ్యువేషన్ అయినా కూడా. కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి, మా ఆర్టీవీ బృందం వెళ్ళింది, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు అందించింది. ఆర్టీవీ చాలా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళిపోయి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా అక్కడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని అక్కడికి వెళ్ళిపోయి ఆ కుటుంబాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. మన దగ్గర తెలంగాణలో SLBCలో ఒక ప్రమాదం జరిగింది. నిత్యం 24/7 ప్రతినిధులు అక్కడ అందుబాటులో ఉండి లైవ్ అందించే ప్రయత్నం మీకు చేశారు. సో రైలు యాక్సిడెంట్ జరిగాయి, అక్కడికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మేము ధృవీకరించుకున్న తర్వాత చెప్తాం. ఏదో ఆషామాషిగా ఎవరు చేసినట్టుగా కొన్ని ప్రయత్నాలు వ్యూస్ కోసమో ఇతరాత్ర ప్రయత్నాల కోసం ఆర్టీవీ ఎప్పుడూ చేయదు. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. మీరు కావాలంటే చెక్ చేయండి, లైవ్లో ఉంటాను. ఇది తప్పు అని చెప్పి మీరు నిరూపించుకుంటే ఒకసారి నాకు అక్కడ కామెంట్ చేయండి. మీరు కావాలంటే ఎర్త్క్వేక్ అలర్ట్స్ అని చెప్పి ట్విట్టర్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో ప్రజెంట్ ఐఎమ్ ట్రస్టింగ్ యువర్ ఛానల్, వీ ప్రౌడ్ టు వాచ్ ఆర్టీవీ అంట విజ్ఞాన్ విజన్. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, మీలాంటి వాళ్ళ వెన్నుదన్నే మమ్మల్ని ఆర్టీవీగా ఇంత ముందు తీసుకెళ్తోంది. మీలాంటి వాళ్ళ ఆదరాభిమానులు ఎంతకైనా ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళే విధంగా చేస్తోంది, ప్రతి విషయాన్ని మీకు అందించగలుగుతోంది. సో ప్రస్తుతానికి ఆర్టీవీలో నిజం ఉంటుంది, నేను ఫాలో చేస్తానని చెప్పి గోవర్ధన్ TGS అంటున్నారు. తర్వాత జపాన్లో ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది, ఎవరికైనా ఏమీ కాదు, ఆల్ విల్ బి సేఫ్. ఎస్, ఒకసారి మనం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ విభిన్న ప్రాంతాలు ఎటువంటి విపత్తు వస్తుంది చూడండి. కింద పోర్చుగల్లో కూడా రోల్డ్ క్లౌడ్ వచ్చింది. రోల్డ్ క్లౌడ్ అంటే మేఘం వచ్చి సముద్రం పైన పడిపోయింది. న్యాచురల్ విపత్తు ఇది. సో ఆర్టీవీ యాంకర్ జపాన్ నుంచి ఇవ్వండి. డెఫినెట్గా నిజంగా అటువంటి ఒక విపత్తు జరిగితే అది జరగకూడదనే ఐ ప్రే గాడ్. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా పెద్ద ఎత్తున దేవుడిని ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థించి అటువంటిది ఏది జరగకూడదు. బికాజ్ ఎక్కడ ప్రపంచంలో ఒక చిన్న సంఘటన జరిగిన దాని ప్రభావం అన్ని దేశాలపై చూపిస్తుంది. కాబట్టి అటువంటి జరగకూడదని కోరుకుందాం. సో జపాన్కి వెళ్ళి ఇవ్వండి అంటున్నారు. డెఫినెట్గా అంతటి స్థాయిలో రావద్దని కోరుకుంటున్నాను. నిజంగా అటువంటి విపత్తే వస్తే డెఫినెట్లీ మీరు అనుకున్న దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము. అక్కడికి వెళ్ళి కూడా గ్లోబల్ లెవెల్ జరిగే సిచ్యువేషన్స్ని ఆర్టీవీ మీకు అందిస్తుంది. కాబట్టి డెఫినెట్గా అక్కడి నుంచి కూడా మా ప్రతినిధులని రిక్రూట్ చేసుకుంటాం. అక్కడ కూడా మేము డెఫినెట్గా మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఈ వారం రోజు ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
ఫలకలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాంకాయ్ ట్రఫ్ ఫలకల్ని భూకంపాలు సునామీలకి కారణమవుతున్నాయని అక్కడి సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు. మెగా భూకంపం కారణంగా 3 లక్షల మంది మరణిస్తారని చెప్తున్నారు. సో బాబా వంగా జోస్యానికి ఈ తాజా పరిణామాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. నాంకాయ్ ట్రఫ్, సో నాంకాయ్ ట్రఫ్ అనేది భూమి లోపల 800 కిలోమీటర్ లోతులో ఉంటుందట. అది అదొక